నాకు నచ్చిన ఓ షో ప్రేమ రెండవ భాగం. పిల్లలను స్వేచ్ఛగా ఎదగనివ్వటమే నిజమైన ప్రేమ. పిల్లలు ఎలాంటి భయాలు లేకుండానే జన్మిస్తారు. ఒకవేళ నిజంగా వారికి సహాయ సహకారాలు అందివ్వాలనుకుంటే ఎందుకు పనికిరాని, ఏమాత్రం జీవం లేని గుడ్డి నమ్మకాలను, అంధవిశ్వాసాలను వారికి అంటగట్టకండి. వారిని అలా నిర్భయంగా ఎదగనివ్వండి. అప్పుడే వాళ్ళు ఏమాత్రం భయపడకుండా చెట్లు, కొండలు, పర్వతాలను ఎక్కటం, నదులు, సముద్రాలను ఈదటం లాంటి సాహస కార్యాలు చేస్తూ జీవితాన్ని ప్రేమించే గొప్ప ప్రేమికులుగా తయారవుతారు. అదే అసలైన మతం. సరైన అర్థం లేకుండా వాడుతున్న అనేక పదాల్లో ప్రేమ ఒకటి. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అని తల్లిదండ్రులు తమ పిల్లలతో అంటారు. కానీ నిజానికి కాలం చెల్లిన మూఢనమ్మకాలను, అంటే డెడ్ సూపర్స్టిషన్స్ని, తరతరాల నుంచి మోసుకొస్తున్న పూర్వ నిశ్చితాభిప్రాయాలను, అంటే ప్రిజుడిసెస్ని పిల్లలకు బోధిస్తూ పిల్లలను సర్వనాశనం చేసేది తల్లిదండ్రులే. అలా ఎందుకు పనికిరాని చెత్తను ప్రతి తరం తర్వాతి తరానికి బదిలీ చేస్తూనే ఉంది. అందుకే ఆ పిచ్చి అలా కొనసాగుతూ ఓ పెద్ద పర్వతంలా పెరుగుతూనే ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రేమించడం నిజమే అయితే తమ పిల్లలు తమలాగే ఉండాలని వాళ్ళు కోరుకోరు. ఎందుకంటే వాళ్ళు బాధల్లో దీనంగా జీవించారు. జీవితం వారికి ఒక వరం కాదు, శాపం. అయినా తమ పిల్లలు కూడా తమలాగే ఉండాలనుకుంటారు. ఒంటరిగా వాళ్ళ మానాన్ని వాళ్ళని విడిచిపెట్టి వాళ్లే స్వయంగా అనుభవించి తెలుసుకునే అవకాశాన్ని మీ పిల్లలకు మీరు ఎప్పుడూ ఇవ్వరు. పైగా మీ తీరని కోరికలను వారిపై రుద్ది మరీ తీర్చుకుంటారు. ప్రతి శిశువుకు తనదైన లక్ష్యం ఉంటుంది. మీ పిల్లలు మీలా తయారైతే వారుగా ఎప్పటికీ కాలేరు. మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, అలాగే మీరు కూడా మమ్మల్ని ప్రేమించాలి అంటారు తల్లిదండ్రులు. అలా అడగటం వింత అనే విషయాన్ని వాళ్ళు గమనించరు. మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమించాలంటే మీరు కేవలం తల్లిదండ్రులు అవ్వటం సరిపోదు. ముందు మీరు ప్రేమించబడే స్థాయికి ఎదిగి ఉండాలి. అప్పుడే మీ పిల్లలు మిమ్మల్ని ప్రేమిస్తారు. మేము ప్రేమిస్తున్నాం అన్నంత మాత్రాన ఊరికే పైకి నవ్వుతూ మీపై గౌరవాన్ని, కృతజ్ఞతను, ప్రేమను నటించడం ప్రారంభిస్తారే కానీ వారి హృదయాలలో అవి ఉండవు. అలా పిల్లలు పసితనం నుంచే రాజకీయ నాయకుల్లా కపట నటనలు మొదలెడతారు. బిచ్చగాళ్ల ముష్టి చిప్పలో ప్రేమ ఎప్పుడూ పడదు. ప్రేమ ఎప్పుడూ చక్రవర్తుల ప్రపంచానికి చెందిందే కానీ బిచ్చగాళ్లది కాదు. ప్రేమతో నిండిన వ్యక్తి ఎప్పుడూ చక్రవర్తే. ఎప్పుడైతే మీరు మీ ప్రేమను ఎవరికైనా, అంటే అపరిచితులకు కూడా, ఇంకా చెప్పాలంటే జంతువులకు, చెట్లకు, నక్షత్రాలకు కూడా పంచడం ప్రారంభిస్తారో అప్పుడు మీకు మరింత ఆశ్చర్యం కలుగుతుంది. అప్పుడు కనీసం ఒక్క మాటైనా మాట్లాడకుండా నిశ్శబ్దంగా ప్రేమతో తాకటం ద్వారా మీరు మీ ప్రేమను ఒక చెట్టుకు కూడా పంచగలరు. ప్రేమ దానంతటదే వ్యక్తమయ్యే విషయం. ముందు మీరు ప్రేమతో నిండండి. అప్పుడు అస్తిత్వపు అన్ని మూలాల నుండి మీపై ప్రేమ జల్లు కురవటం మొదలవుతుంది. అప్పుడు జీవితం ప్రేమ నాట్యం చేస్తుంది. నా దృష్టిలో అదే జ్ఞానోదయం పొందిన స్థితి. అదే స్వచ్ఛమైన ప్రేమ. దానికి మించిన దేవుడు లేడు. దేనితోనైనా కొలవగలిగేదాన్ని మాత్రమే పదార్థం అంటారు. కొలవగలిగిన వాటన్నిటి నుండి బయటపడి ఏమాత్రం కొలవలేని వాటిలోకి ప్రవేశించడం ఎలా అనేదే మౌలికమైన ప్రశ్న. అంటే ఎలా పదార్థాన్ని అధిగమించి మరింత చైతన్యం దిశగా మీరు మీ దృష్టిని మరల్చాలి, ఇదే అసలైన ప్రశ్న. ఒక పరిపూర్ణతావాది, అంటే పర్ఫెక్షనిస్ట్, ప్రతి పనిని చాలా సమగ్రంగా, పరిపూర్ణంగా చేయాలని భావిస్తాడు. ఆ ప్రయత్నంలో అతడు అనేక అవస్థలు పడుతూ ఇతరులను కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తాడు. ఒక నియంతగా తయారై అందరినీ బాధించడం మొదలెడతాడు. మీరు మహానుభావులుగా భావిస్తున్న మీ సన్యాసులు, మీ మతాలు యుగ యుగాలుగా చేస్తున్న పని ఇదే. అవన్నీ పరిపూర్ణతావాదం, అంటే పర్ఫెక్షనిజం లాంటి అనేక అందమైన పదాలను మీలోకి చొప్పించి మీ మానవత్వాన్ని, స్వాభిమానాన్ని పూర్తిగా నాశనం చేశాయి.
మిమ్మల్ని విషపూరితం చేశాయి. అందుకే ఈ ప్రపంచం అతి దయనీయంగా తయారైంది. మీరు పరిపూర్ణులుగా ఉండలేక మిమ్మల్ని మీరు అపరాధిగా భావించడం మొదలెడతారు. మనిషి పరిపూర్ణుడిగా ఉండలేడన్నది నిజమే, కానీ మామూలు మనిషి భావనకు మించి మనిషి అనుభవించగలిగే దివ్యమైనది ఏదో ఉంది. దానిని కొంచెమైనా అనుభూతి చెందని వ్యక్తి ఎప్పటికీ పరిపూర్ణత్వాన్ని తెలుసుకోలేడు. ఎందుకంటే పరిపూర్ణత్వం అనేది ఏదో క్రమశిక్షణతో అభ్యసించడం ద్వారా నేర్చుకునే అంశం కాదు. కానీ అందరికీ అలానే బోధించడం జరిగింది. అందుకే ప్రపంచం అంతా కపట నటులతో నిండిపోయింది. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, మతాచార్యులు ఇలా అందరూ మిమ్మల్ని పూర్తిగా కలుషితం చేసి మిమ్మల్ని మీకు దూరం చేశారు. అలాంటి ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అందుకే మిమ్మల్ని మీ కేంద్రానికి చేర్చడానికే నా ప్రయత్నం అంతా. అందుకు ధ్యానమే మార్గం. ఈ అస్తిత్వానికి మీ అవసరం ఉంది అని తెలుసుకుని మీరు హుందాగా ఆత్మగౌరవంతో ఉండటమే నాకు కావాల్సింది.